వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రేషన్ కార్డుపై శుభవార్త. మరి ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక మంచి వార్తనైతే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక వీడియోని లైక్ చేయండి. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఒక నిర్ణయం ఏంటంటే కొత్త మార్పు దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ప్రజలకు పంపిణీ చేస్తున్న సాధారణ బియ్యం స్థానంలో మరి త్వరలోనే స్టీమ్ రైస్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, నాణ్యతపై వస్తున్న ఫిర్యాదులను తగ్గించడం, అలాగే లబ్ధిదారులకు మరింత మంచి నాణ్యత గల బియ్యం అందించడం ఈ యొక్క నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్తున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలకు ఏదైతే ఉందో ఈ యొక్క దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యంలో కొంత భాగం అక్రమంగా విక్రయించబడుతున్నట్లుగా మరి ప్రభుత్వం గుర్తించింది. ఈ యొక్క సమస్యను అరికట్టడానికి స్టీమ్ రైస్ పంపిణీ ఒక మంచి పరిష్కారంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. స్టీమ్ రైస్ సాధారణ బియ్యంతో పోలిస్తే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడమే కాకుండా నిల్వకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు అక్రమ రవాణాను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ యొక్క ప్రతిపాదనపై ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ యొక్క ప్రతిపాదన కనుక అమల్లోకి వస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది రేషన్ కార్డుదారులకు మెరుగైన నాణ్యత గల బియ్యం అయితే అందుబాటులో వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది.